సెప్టెంబర్ 2 ఒక మహానాయకుడు మన నుండి నిష్క్రమించిన రోజు. కల్మషం లేని చిరునవ్వు మాయమైన రోజు. మాట తప్పని మడిమ తిప్పని మహానేత మనకు దూరమైన చీకటి రోజు. విలువలు కలిగిన రాజకీయాలకు నెలవైన మనసున్న మారాజు కనుమరుగైన రోజు. ఆడపడుచులకు అన్న, పేదింటి పిల్లలకు ముద్దుల తాతయ్య, రైతన్నలను రాజుగా మలచిన మన రాజన్న మన నుండి శాశ్వతంగా దూరమైన రోజు. నిరుపేద కుటుంబాలలోని పిల్లలు ఉన్నత విద్యలు చదివేలా అవకాశం కల్పించిన విద్యా ప్రదాత, పేదవాడి సొంతింటి కలను నిజం చేసి లక్షలాది ఇల్లు నిర్మించి ఇచ్చిన ఆశ్రయదాత, కార్పొరేట్ వైద్యాన్ని పేదింటి గడపకు తెచ్చి లక్షలాది మందికి పునర్జన్మ ప్రసాదించిన అభినవ విధాత, సంక్షేమ పథకాల అమలులోనూ పాలనలోనూ అభివృద్ధి పదంలో పరుగులెత్తించడంలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టించిన జనహృదయ విజేత, జలయజ్ఞ సారథి, తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమాన నేత, నిరుపేదల గుండెల్లో దేవుడిలా కొలువైన దైవదూత అన్నా రాజన్న, మీలాంటి మహనీయులకు మరణం లేదన్నా. సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ పుడమి ఉన్నంత వరకు మీ కీర్తి అజరామరంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. మీ ఆశయ జ్యోతి జననేత జగనన్న రూపంలో మా కళ్ళ ముందు నిత్యం వెలుగులు చిందిస్తూనే ఉంటుంది. మనసున్న మారాజు మా రాజన్నకు మా మనసే హారతిగా అర్పిస్తున్నాం. మా అశ్రు నివాళి. జోహార్ రాజన్న, జోహార్ రాజన్న.